అలాగే సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్ తో హోంమంత్రి మాట్లాడుతున్నారు. విమానాశ్రయ భద్రతకు సంబంధించి సిఐఎస్ఎఫ్ డీజీతో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు, అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసేస్తున్నారు. సంజయ్ గారు మనతో పాటు మా బ్యూరో చీఫ్ నవీన్ జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్ లో. నవీన్, ఏంటి సిచ్యుయేషన్ ఎస్కలేట్ అవుతోందా? వాళ్ళు చేసిన దానికి పెద్దడిగా మనం సమాధానం చెప్పాం. అది ప్రస్తుతం పెషావర్లో, పాకిస్తాన్లోని పెషావర్లో మన క్షిపణులు దాడి చేసిన తర్వాత పరిస్థితి చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతోంది నవీన్? సో రిషి, మనం చూసాం అంటే ఆపరేషన్ సింధూర్ 1 మొదలైన తర్వాత ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను కూకటి వేలతో పెగిలించేటువంటి ప్రయత్నం భారత ఆర్మీ, భారత వైమానిక దళాలు చేశాయి. ఆ తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి మరీ కూడా ఇటు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి కూడా అక్కడ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి రిటాలియేట్ గా ఇవాళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ల దాడి, మిసైన్ల దాడి మనం చూసాం. ముఖ్యంగా మనకు ఇటు కనుక చూస్తే ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ ఇటు పాలస్తీనా నుంచి ఎదురయ్యేటువంటి ప్రమాదమే కావచ్చు, మిసైల్లని ఎట్లా తట్టుకొని ఏ విధంగా ఇజ్రాయెల్ కాపాడుకుందో, ఇవాళ మనకి ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లే కావచ్చు, లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి మిసైల్లని S-400 సో S-400 ఏ విధంగా ఎదుర్కొందో మనకు చూసాం. సో ఇప్పటివరకు మనం చూసాం ఇటు రెండు దేశాల మధ్య వైమానిక దాడులు మాత్రమే జరిగాయి. సో పాకిస్తాన్ ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పాకిస్తాన్ ఆర్మీ పట్ల, పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల, పాకిస్తాన్ చర్యల పట్ల ఒకంత అసంతృప్తి ఉంది. సో వాళ్ళని ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు కోసం పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలన్నిటి కూడా ఇవాళ మన భారత ఆర్మీ పూర్తిగా తిప్పికొట్టింది. సో ఇప్పుడు సడన్ గా సీన్ లోకి ఇప్పటి వరకు వైమానిక దళాలే ఎంటర్ అవుతాయి. ఇప్పుడు సడన్ గా నావిక దళాలు కూడా ఎంటర్ అయ్యాయి. మనం చూస్తే కరాచీ పాకిస్తాన్ కి అత్యంత పెద్ద వాణిజ్య నగరంగా చెప్తారు. సో అక్కడ పెద్ద పోర్ట్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు కరాచీ పోర్ట్ పూర్తిగా ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా 20కి పైగా వాణిజ్య నౌకలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. INS విక్రాంత్ ప్రస్తుతం కరాచీ సమీపంలో అక్కడ పోర్టు మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పాకిస్తాన్ ఇప్పటి వరకు తొలుత మనకు డ్రోన్లను ప్రయోగించింది, 8 మిసైళ్లను ప్రయోగించింది. మన దగ్గర ఉన్నటువంటి S-400 పూర్తిగా వాటన్నింటినీ కూడా తిప్పికొట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి F-16, F-17లను కూడా ప్రయోగించింది. వాటిని కూడా మన దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్ రాడార్ సిస్టమ్ పూర్తిగా వాటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఏకంగా ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసినటువంటి ఈ ప్రయోగాలని కావచ్చు, ఇట్లాంటి దుష్ట పన్నాగాలను తిప్పికొట్టినటువంటి భారత్ సో ఇక పూర్తిగా బదులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఇస్లామాబాద్ మీదనే భారత ఆర్మీ, భారత నావీ వ్యవస్థలన్నీ, భారత వైమానిక వ్యవస్థలన్నీ కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఇస్లామాబాద్ లో